హై టు ఆల్ ఈరోజు అయితే మోస్ట్ బ్యూటిఫుల్ సారీ కలెక్షన్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్లో కొన్ని అయితే పిక్ చేశాను అండి. అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్. అసలు చూసారు అంటే ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ అని మీరు కూడా అనాల్సిందే, అంత మంచి కలెక్షన్ అనమాట. చాలా చాలా ప్రెట్టిగా ఉంది అండి కలెక్షన్ అంతా కూడా. సో ఫస్ట్ అయితే సారీ డీటెయిల్స్కి వెళ్ళిపోదాం. ఈ సారీ చూడండి, అసలుకి లావెండర్ విత్ పర్పుల్ కలర్. ఈ కలర్ ఎప్పుడు కూడా ట్రెండింగ్లో ఉండే కలర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కలర్ కదా. సో దీనికి అయితే సాటిన్లో మనకు బ్లౌజ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ సారీకి వచ్చిన వర్క్ కూడా చూడండి చాలా బాగుంటుంది అండి. మనకు మంచి షైనింగ్ లైన్స్ ఇచ్చారు అండి సారీలో వచ్చేసి. అది ఒకటి కొంచెం డిఫరెంట్గా వచ్చింది. ఇలాంటి పాటల్లో చాలా చూసాం కదా, లైక్ మనకు సాటిన్ ఫ్యాబ్రిక్లో వచ్చేసి ఇలా మోటీ వర్క్ ఇచ్చారు, లేదు అంటే జార్జెట్లో వచ్చి మోటీ వర్క్ ఇచ్చారు, స్పేస్ సిల్క్లో వచ్చేసి మోటీ వర్క్ ఇచ్చారు. ఇది ఒకటి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు అండి. లైక్ మనకు షైనీ లైన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కట్ వర్క్ దగ్గర కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, అసలుకి చాలా బాగుంది అండి. మంచి మోటీ వర్క్తోని లైక్ కుందన్ వర్క్ అయితే వస్తుంది అండి. కట్ వర్క్ వచ్చేసి చిన్నగా ఇచ్చారు, దానివల్లే లుక్ చాలా బాగా అనిపిస్తుంది. పళ్ళులో సీక్వెన్స్ టైప్లో చిన్న చిన్నగా ఫ్లవర్ బుటాస్ని అయితే ఇచ్చారు. అలానే మనకు సారీకి డౌన్ పార్ట్లో కూడా సేమ్ బుటాస్ అయితే రన్నింగ్లో వస్తుంది. అంతా కూడా సీక్వెన్స్ టైప్లో దగ్గరగా చాలా బాగా క్రియేట్ చేశారు. పైన అంతా కూడా ప్లెయిన్గా వస్తుంది. సో మనకు ఎక్కువగా మనకు లావెండర్ కలర్ వస్తుంది అండి. ఓన్లీ డౌన్కి మాత్రమే మనకు మంచి పర్పుల్ కలర్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ లుకింగ్ మాత్రం నిజంగా చాలా బాగుంది. దీనికి ఇలా సాటిన్ లైక్ పర్పుల్ కలర్లోనే మనకు బ్లౌజ్ అయితే ప్రొవైడ్ చేశారు. సేమ్ వర్క్ అండి, మనకు సారీలో ఏదైతే వర్క్ ఉందో అదే వర్క్ ఇక్కడ కూడా ప్రొవైడ్ చేశారు. కానీ లుకింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. వన్ మోర్ సారీ ఇది కూడా నాకు బాగా తీసుకున్నాను అండి. సో కలర్ కాంబినేషన్ మాత్రం నాకు సూపర్గా నచ్చింది. సారీలో మల్టీ కలర్స్ని యూజ్ చేశారు అండి. లైక్ జార్జెట్ టైప్లో మనకు ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది. అంతే కూడా మంచి ప్రింట్ అండ్ దానిపైన సివోరీ స్టోన్స్ అయితే ఇచ్చారు. సో లుకింగ్ మాత్రం నిజంగా సూపర్గా ఉంది. ఇదే టైప్లో కొన్ని కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. నాకు ఈ కలర్ కాంబినేషన్ ఇంకా ఎక్కువ నచ్చితే వెంటనే తీసేసుకున్నాను. ఇది చూడండి, పింక్ విత్ కొంచెం మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది. అండ్ దానిపైన వచ్చిన స్టోన్స్ కూడా చాలా హెవీగా ఇచ్చారు అండి. మరి దగ్గరగా ఇచ్చారు, దానివల్ల ఇంకా లుక్ అనేది ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మనకు కట్ వర్క్ అయితే వస్తుంది. మొత్తం కట్ వర్క్ దగ్గర డైమండ్ షేప్లో మంచి స్టోన్స్ని అయితే ప్లే చేశారు అండి. లైక్ ఆ స్టోన్స్ కూడా సివోరీ స్టోన్స్ అండి, జస్ట్ ప్రింట్ స్టోన్స్ అయితే వస్తుంది. అవి ఒరిజినల్ స్టోన్స్ కాదు, జస్ట్ ప్రింట్ స్టోన్స్ అనమాట. అలానే మనకు సారీకి డౌన్ పార్ట్లో కూడా మొత్తం రన్నింగ్లో వచ్చేస్తుంది. అండ్ సారీకి పై పార్ట్ అప్పర్ పార్ట్లో మాత్రం మనకు ప్లెయిన్గా ప్రొవైడ్ చేశారు అండి. జస్ట్ ప్లెయిన్గా మాత్రమే వస్తుంది. అండ్ ఈవెన్ పై సైడ్ మనకు బార్డర్ అంటూ కూడా ఏమీ ఉండదు అండి. ఓన్లీ డౌన్ అండ్ పల్లుకి మాత్రమే ఉంటుంది. సో లాస్ట్ ఎండ్ వరకు కూడా ఒకే ప్యాటర్న్ అండి. సారీ అంతా కూడా ఈ షేడ్ అనమాట. షేడ్ మాత్రం మొత్తం ఒకే ప్యాటర్న్లో ప్రొవైడ్ చేశారు. సో షేడే చాలా బాగుంది అండి. లైక్ కొంచెం యూనిక్ స్టైల్ని అయితే పిక్ చేశారు. దీనికి ఇలా బ్లౌజ్ అయితే వచ్చేసింది. మొత్తం లైక్ ఎంబ్రాయిడరీ వర్క్తో వస్తుంది అండి. సో లుక్ చాలా బాగుంది కదా, వైట్ విత్ ఇలా మల్టీ కలర్స్తోని ఈజీగా సెట్ అయిపోయింది. అండ్ చాలా బాగుంది అండి, వర్క్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ది. వన్ మోర్ సారీ ఇది చూడండి, మంచి జిమ్మిచూలో అయితే వస్తుంది. సో ఈ సారీలో నాకు చాలా బాగా నచ్చిన హైలైట్ పార్ట్స్ అయితే చెప్తాను అండి. సో ఫస్ట్ అయితే సారీ డీటెయిల్స్కి వెళ్ళిపోదాం. ఇది కొంచెం మనకు ఎల్లో కలర్లో అయితే తీసుకున్నాను. సారీ వచ్చేసి ఎంత చక్కగా ఉంది అంటే నియర్లీ 800 రూపీస్ అయితే పడుతుంది ప్రైస్. కానీ సూపర్గా ఉంది అండి అసలుకి. లైక్ జిమ్మిచూ ఏంటంటే కొంచెం మనకు సారీ కట్టుకున్న తర్వాత స్టిఫ్గా ఉండదు కదా, ఇది మాత్రం అలా కూడా లేదు అండి. ఎలా కట్టుకుంటే అలా ఉండిపోతుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. కలర్ కూడా అండి ఎంత బాగుంది కదా. దీనికి హైలైట్ పార్ట్ ఏంటంటే మనకు కింద వచ్చిన కట్ వర్క్ దగ్గర వచ్చిన ఆ ముత్యాలు అండి. సో నార్మల్గా ఏంటంటే మనకు జస్ట్ థ్రెడ్తోని ఆ ముత్యాలతోని వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు కదా, ఇక్కడ అలా కాకుండా వీళ్ళు డైరెక్ట్గా పిన్ చేశారు. సో నేను వీడియోలో వచ్చిన లైక్ అక్కడ చూపిస్తా చూడండి ఎంత చక్కగా పిన్ చేశారో. దీనివల్ల ఏంటి యూజ్ అంటే మనం ఎట్లా యూజ్ చేసినా కూడా అవి ఊడిపోవండి. నార్మల్గా ఏంటంటే మనకు హ్యాండ్ మేడ్ స్టిచ్ అయినా లేదు అంటే నెక్స్ట్ థ్రెడ్తో యూజ్ చేసినా కూడా ఒక్కటి లాగానే మొత్తం పోతుంది కదా. సో ఇది అలా కాకుండా అసలు ఎలా పడితే అలా యూజ్ చేయొచ్చు, అదైతే అసలు పోవండి. నెక్స్ట్ సీక్వెన్స్ టైప్లో మనకు చిన్నగా ఒక్కొక్క ముత్యంని అయితే ప్లే చేశారు అండి పళ్ళులో, సారీకి డౌన్ పార్ట్లో. మిగతా అంతా ప్లెయిన్గా వస్తుంది. ఈవెన్ మనకు బ్లౌజ్ కూడా సేమ్ సెల్ఫ్ కలర్లోనే ప్రొవైడ్ చేశారు అండి. మనకు సారీ ఎలా అయితే ఉందో బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్ అదే కాంబినేషన్లో అయితే ఉంది. వన్ మోర్ ఇది కూడా నాకు బాగా తీసుకున్నాను. సో లైక్ ఈ స్టైల్ నాకు బాగా నచ్చింది అండి. మంచి సాటిన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి నియర్లీ 400 రూపీస్ అయితే పడింది. కానీ సూపర్గా ఉంది అండి. అసలుకి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. లైక్ బ్లాక్ అయితే కామన్ అండి. సో అక్కడ వచ్చిన సిల్వర్ కలర్ ప్లేస్లోకి కలర్ మాత్రం చేంజ్లో ఉంది. ఇది చూడండి, ఈ వర్క్ కానీ ఈ ప్రింట్ కానీ నాకు సూపర్గా నచ్చాయి అండి. ఎంత క్యూట్గా అనిపిస్తుంది కదా అసలుకి. సిల్వర్ పైన మనకు ఇది పళ్ళు పాట అనమాట. బ్లాక్ కలర్ పెద్ద ఫ్లవర్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకు మొత్తం అంతా కూడా బ్లాక్ కలర్ శారీ వస్తుంది అండి. శారీకి ఓన్లీ డౌన్ పార్ట్లో మాత్రమే మనకు జిగ్జాగ్ టైప్లో చిన్న పాటను అయితే ప్రొవైడ్ చేశారు. లైక్ మనకు డౌన్ బార్డర్ దగ్గర మాత్రమే అండి. మిగతా అంతా కూడా జస్ట్ బ్లాక్తో ఫ్యాబ్రిక్ వస్తుంది. ఈవెన్ బ్లౌజ్ కూడా రన్నింగ్లోనే వస్తుంది అండి. సో మనకు ఈజీగా గుర్తుపెట్టడానికి జస్ట్ వాళ్ళు ఒక 1 స్టిచ్ అయితే చేశారు అండి. ఇది బ్లౌజ్ అని సపరేట్గా. అండ్ వన్ మోర్ ఇది చూడండి. సో
మహేశ్వరి సిల్క్లో లాస్ట్ టైం చూపించాను అండి. మళ్ళీ కొంతమంది అయితే అడిగారు ఇదే టైప్లో కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి పెట్టామనేసి. సో అదే లుక్లో కొంచెం డిఫరెంట్ కలర్ని అయితే చూస్ చేసుకున్నాను అండి. కొంచెం ప్యాటర్న్ కూడా చేంజ్ అయితే తీసుకున్నాను. మహేశ్వరి సిల్క్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాబ్రిక్ అండి ప్రజెంట్గా. సో ఇలాంటివి అయితే ఎవరికైనా కూడా ఈజీగా సెట్ అయిపోతుంది. లైక్ కాటన్ శారీస్ అంటేనే ఆల్వేస్ ఒక ఫీల్ ఉంటుంది కదా, సో సెట్ కావు అనేసి. ఇలాంటివి అయితే ఎవరికైనా కూడా ఈజీగా సెట్ అవుతుంది అండి. సో మనకి కాటన్ వేసుకున్న ఫీల్ ఉంటుంది, కానీ కాటన్ లుక్ రాదు, అంత బాగుంటుంది అసలుకి. చాలా మంచి కలర్ కాంబినేషన్. నేను మెరూన్ విత్ ఇది ఒకటి ఆరెంజ్ కలర్ అయితే చూస్ చేసుకున్నాను. ఇందులో అయితే బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి. అన్నీ కూడా మోస్ట్ ట్రెండింగ్లో ఉండే కలర్స్ మ్యాచ్ అయితే చేశారు. లైక్ కాంబినేషన్ కలర్స్ని అయితే కాంట్రాస్ట్ లుక్లో క్రియేట్ చేశారు. అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంది. సో మనకు జెరీ బూటాస్ని అయితే ఇచ్చారు అండి. ఇట్లా దూరంగా సీక్వెన్స్ లైన్ టైప్లో వచ్చేసింది. అండ్ బో సైడ్స్ కూడా బార్డర్ జస్ట్ చిన్నగా లైక్ వన్ లైన్ సింగిల్ లైన్ టైప్లో జెరీ బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు బో సైడ్స్ కూడా. అండ్ కాంట్రాస్ట్ లుక్లో మనకు బ్లౌజ్ అయితే వస్తుంది. జస్ట్ ప్లెయిన్గా వస్తుంది అండి. బ్లౌజ్ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్తోని అండ్ రన్నింగ్ బార్డర్ వస్తుంది. మనకు శారీలో ఏదైతే బార్డర్ ఉందో అది రన్నింగ్లో వచ్చేస్తుంది. వన్ మోర్, ఇది అయితే నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ అండి. ఎవరి వార్డ్రోబ్లోనైనా కూడా ఇలాంటి శారీ ఉండాలని కోరుకుంటారు, అంత బాగుంది. అండ్ నాకు ఈ శారీలో కలర్ కాంబినేషన్స్ మాత్రం అసలు చూస్తుంటే అన్నీ నచ్చేస్తున్నాయి. అన్నిట్లోకైనా ఇది ఒకటి బాగా మనకు తగ్గట్లు కలర్ని మన చాయిస్ కదా, సో ఏది బాగుంటుంది అనేసి ఈ కలర్ అయితే పిక్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది కొంచెం నా దగ్గర లేదు, లైక్ ఈ కాంబినేషన్ అయితే అసలు లేదు. సో ఇదైతే చూస్ చేసుకున్నాను అండి. కానీ ఇందులో చూసిన ప్రతి కాంబినేషన్ కూడా ఇదైతే బాగుంటుంది అనే ఫీల్ మాత్రం నాకు చాలా అనిపించింది అండి. సో ఇది మెహందీ గ్రీన్ విత్ కొంచెం లైక్ ఇది రామ బ్లూ టైప్లో తీసుకున్నాను. మొత్తం అంతా జెరీ వీవింగ్ వస్తుంది అండి. రిచ్ లుక్ పళ్ళు వస్తుంది. అండ్ శారీలో ఇలా బుటాస్ని అయితే పెట్టారు. లైక్ మొత్తం ఫ్లవర్ థీమ్తోని పెద్ద బుటాస్ వస్తుంది అండి. మనకు టెంపుల్ లుక్లో బార్డర్ అయితే వస్తుంది. మంచి మెహందీ గ్రీన్లో బో సైడ్స్ బార్డర్ ఇచ్చారు. అండ్ కలర్ కాంబినేషన్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్. ఈవెన్ బ్లౌజ్ కూడా మనకు రన్నింగ్లో వచ్చేసి జస్ట్ ప్లెయిన్గా వస్తుంది. అండ్ బో సైడ్స్ రన్నింగ్ బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు అండి. ఇది శారీ ఎండ్లో మాత్రం ఇలా కొంచెం అయితే ఇచ్చారు. అండ్ ఇది బ్లౌజ్ అంతా కూడా ఎక్సలెంట్గా ఉంది. లింక్ కావాలి అనుకున్న వాళ్ళు జస్ట్ డిస్క్రిప్షన్లోకి వెళ్తే మీరు కొంచెం స్క్రోల్ చేయగానే కనిపిస్తాయండి. లేదంటే ఛానల్ పేజ్లో పోస్ట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఓకే మరి బాయ్.